ఇప్పుడు అడగరు సార్ పేరు చెప్పు. నా పేరు పాలసిటి సుభాష్ని అండి. నాకు గవర్నమెంట్ ద్వారా ఈ ఇల్లు కూడా వచ్చిందా? ఇల్లు వచ్చింది. ఇంటికి ఎంత వచ్చింది? ఇంటికి 1,80,000 వచ్చింది. ఉపాధి హామీ డబ్బులు కూడా ఇచ్చారా? ఇచ్చారు సార్. 90 రోజుల తాలూకా పైసలు ఇచ్చారు సార్. 20,000 23,000 దాకా వచ్చింది. ఈ మరుగుదొడ్డికి ఎంత ఇచ్చారు? మరుగుదొడ్డికి 15,000 ఇచ్చారు. 6,000 9,000. మీ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు? మా ఇంట్లో మొత్తం 6గురు ఉంటున్నాం సార్. అత్త మామ 2 పిల్లలు మా ఆయన. అందరూ ఈ మరుగుదొడ్డి వాడుతున్నారా? అందరూ బయటకి వెళ్తున్నారు? బయటకి ఎవరు వెళ్ళము సార్, ఇంట్లోనే సార్. గవర్నమెంట్ మాకు ఎంత అంతకుముందు బయటకి వెళ్ళేవారా? అప్పుడు ఓపెన్ ప్లేస్ కి వెళ్ళేవాళ్ళం సార్. ఇప్పుడైతే గవర్నమెంట్ ఇచ్చారు, ఇదే వాడుకుంటున్నాము. మాకు అన్ని విధాలుగా సౌకర్యంగానే ఉంది. అన్ని మాకు సహకరించినందుకు ప్రభుత్వానికి నా తరఫున ధన్యవాదాలు. ఊర్లో కూడా పారిశుధ్యం మెరుగుపడాలంటే అందరూ మరుగుదొడ్లు వాడుకోవాలి. మాతో పాటు అందరూ మరుగుదొడ్లు వాడేటట్టు చేస్తానని మాట చెప్పండి. అందరూ కూడా మరుగుదొడ్లు కట్టుకుంటే అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. గ్రామం కూడా నీట్గా చాలా దినిగా అభివృద్ధిగా ఉంటుందనేసి ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు కట్టాలి, అది వాడాలి కూడాను. అందరూ అది ఉపయోగించాలని నేను అందరినీ నాకు తెలిసినంత వరకు చెప్తానని అందరికీ. మీకు వాటర్ కనెక్షన్ ఉందా? వస్తుందా? నీటి మన వస్తానే సార్. వాడుకోవాలి. నీరు టాయిలెట్ 2 కూడా అన్నీ బాగున్నాయి సార్. ప్రభుత్వం అన్ని సహకరించినందుకు